చాలామంది చెప్తా అంటే మన తెలుగులో చూసుకుంటే మోహన్ బాబు గారి తర్వాత విలన్ హీరో కమెడియన్ అంటే మళ్ళీ మీరు నాకు తెలిసి మళ్ళీ ఇంకా పెద్దగా ఇన్ని వేరియేషన్ చూసిన వాళ్ళు. అవును, రాము అనే పిక్చర్లో మరి అది మోహన్ బాబు టైప్లో ఉంటుంది నా క్యారెక్టర్ అంతా కూడా. రాము బాలకృష్ణ గారి హీరో దాంట్లో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ వినోద ఇంకో ఎవరు హీరో ఎవరండి? హీరో ఇదేనే వెంకటేష్ గారే హీరో ఈ సినిమాది. విజేత విక్రమ్. ఈ విజేత విక్రమ్ క్యారెక్టర్, రాము క్యారెక్టర్ విలన్ ఎక్కువ ఉంటుంది అనమాట, కామెడీ తక్కువ ఉంటుంది. మరి అవి కూడా క్లిక్ అయ్యాయి క్యారెక్టర్స్ అదనమాట. కమెడియన్గా మీది ఒక స్టైల్ కదా. ఓకే, కొన్ని రోజుల నుంచి మీరు స్క్రీన్లో కనబడట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని భర్తీ చేసిన ఇప్పటి కమెడియన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు కనపట్టలేదు నాకు. కొంతవరకు అతను సప్తగిరి కొంతవరకు కామెడీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంతకుముందు మరి యాక్ట్ చేసిన బ్రహ్మానందం కానీ లేకుంటే ఎంఎస్ నారాయణ కాబట్టి నాకు చాలా ఇష్టం. అతని ట్రెండ్, అతని కామెడీ యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఓకే, రకరకాల కామెడియన్స్ ఉన్నారు. మీ ప్లేస్ పర్టికులర్గా ఇప్పుడు సునీల్ ఉన్నాడు, అతనికి ఒక ప్లేస్ ఉంది. అట్లా మీ ప్లేస్ ఎవరు భర్తీ చేశారు ఇప్పుడున్న కమెడీ ప్లేస్? మరి ఎవరు లేరు, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మరి సునీల్ బాగా చేసేవాడు. మరి సునీల్ అతను హీరో అయిపోయాడు. మరి నా ప్లేస్మెంట్ ఎవరు లేనంటే లెక్కలోకి వస్తుంది నా వరకు అనిపిస్తుంది నాకు అలాగే. సో మళ్ళీ మీరే రావాలి ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ అలా అయితే మరి మంచిదే కదా. సరే, నేను దేవుడిని నమ్ముతాను. మరి నేను కోమాలో ఉన్నప్పుడు మరి ఆ ప్రభు యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల ఎంతోమంది చర్చిలో కూడా ప్రేయర్ చేశాను. నాకు చాలా చర్చిల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మీ ముందు నిలబడగలిగానంటే మరి ఆ ప్రభు దయ వల్లే. ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాగా చెప్పుకోవాలి నేను. మీరు ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్, ఏంటి సినిమాలో తాయెత్తు కాదు, అది దీనిలో క్రాస్ ఉంటుంది. ఓకే, మా అత్తగారు ప్రజెంట్ చేశారన్నమాట ఇది నాకు. అది దీని లోపల క్రాస్ ఉంటుంది, అది ఆమె ప్రజెంట్ చేశారన్నమాట. ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది, తీయడం అనేది జరగదు, ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో. అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు మెడలో ఉంటుందంటే ఇది నాకు రాసి ఉంటుందండి, నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను. ఓకే ఓకే, ఏమన్నా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ ఏమన్నా చెప్పలేదా? మాత్రం స్టేట్ ఒకటి పిక్చర్ బి గోపాల్ గారు డైరెక్టర్, ఏ సుధాకర్ దాన్ని తీద్దామని. ఎందుకు సార్ దాన్ని మీకేమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న. సెంటిమెంట్ ఉందా సుధాకర్? సెంటిమెంటే సార్, పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్న. ఉంచు సుధాకర్ బి గోపాల్ గారు. ఆయన అంతా 30 లేని సేవ కూడా అలాగే అన్నారు దాన్ని. ముత్యాల సుబ్బయ్య గారితే సరే సరే అంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ వేయాలి, అప్పుడు అది ఉంటుందండి, అప్పుడు కూడా అంతేనా? ఓకే, అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఎవ్వరు అడ్డు చెప్పలేదండి. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు వస్తున్న కామెడీ మీద కేవలం పంచులు అంటే చాలా అంత అందరూ అని కాదు, కొంతవరకు కొన్ని సినిమాలలో కేవలం పంచులు ప్రాసుల మీదే కామెడీ అన్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది. అంటే మీరున్నప్పుడు అలా కాదు, కొంచెం ఏదో ఫ్యామిలీ రిలేటెడ్గా మీరు ఒక క్యారెక్టర్ దాంట్లో ఉండి ఇన్వాల్వ్ అయ్యి అలా పంచుల మీద కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? అది బాగుంది. ఇప్పుడు ఎక్కువ మరి ఆ పిక్చర్స్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ చూస్తూ ఉంటాం పంచెస్. మరి ఆ పంచెస్ అని బాగా క్లిక్ అవుతున్నాయి కదా. ఈ రావు రమేష్ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది. ఆయన కొంచెం పంచెస్ ఇచ్చినట్టుగా ఉంటుంది అతను డైలాగ్ డెలివరీ, అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని, షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు, ఎంతవరకు నిజం సార్? అది షార్ట్ టెంపర్ కాదండి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతుంటాను నేను. ఆయన ఒకరోజు ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను. ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి, నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారండి ఆవిడ. సో కొంతకాలం నేను 6 వరకే చేస్తూ ఉండండి. 6 తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని, నాకు 6 తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను మెంటల్ కానివ్వండి. అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఇబ్బంది పడేవాడు కాదు. ఏది టెన్షన్